నిజానికి అఖండ 2 సినిమా ఓజీ సినిమా టైంలోనే రావాల్సిందని బోయపాటి శ్రీను వెల్లడించారు. అఖండ 2 సినిమా పూర్తి కాకపోవడం వల్ల పోస్ట్ పోన్ అయిందని అంతా అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కోసమే అలాగే తన సినిమాని వాయిదా వేయించినట్లు బోయపాటి తెలిపారు. నా సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలుపెట్టి జూన్ చివరికల్లా పూర్తి చేశాం. జార్జియాలో క్లైమాక్స్ షూట్ చేసుకుని వచ్చేసాం. ఆగస్టు 10 కల్లా రీ రికార్డింగ్ కూడా పూర్తయిపోయింది. కానీ ఇంతలో వేరే సినిమాలు వచ్చాయి. ఓజీ కూడా దసరాకే వస్తుంది అంటే ఒకరి మీద ఒకరు పడటం ఎందుకు అనుకున్నాం. ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం, అందరూ బాగుండాలి. అందుకే తమ్ముడు సినిమా ఓజీకి దారిద్దాం అని బాలయ్య అన్నారు. అందులో ఏముంది, మనం తర్వాత వద్దాం అన్నారు. అఖండ డిసెంబర్ 2న వచ్చింది. ఈసారి డిసెంబర్ 5న వద్దామని బాలయ్య చెప్పారు. అందుకే ఓజీకి దారిచ్చాం అని బోయపాటి అన్నారు. వెంకటేష్ గారికి బర్త్డే విషెస్ చెబుతూ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ లో తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. నా ప్రియమైన వెంకీ మామకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎక్కడికి వెళ్ళినా పాజిటివిటీ, ఆప్యాయత తీసుకుని వస్తారు. మనశంకర వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ సమయంలో మనం కలిసి గడిపిన ప్రతి క్షణాన్ని నేను ఎంతో ఆనందిస్తాను. మీకు ఆనందంతో ఆశీర్వాదాలతో నిండిన మరో అద్భుతమైన సంవత్సరం కలగాలని కోరుకుంటున్నాను అంటూ వెంకటేష్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు చిరంజీవి గారు.